ఇట్లా టవర్ గార్డెన్ కూడా ఎవరైతే బాల్కనీ వాసులు ఉంటారో అతి తక్కువ ఏరియా ఉన్న వాళ్ళకి ఈ టవర్ గార్డెన్ కూడా మేము డెవలప్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం ఇక్కడ డిస్ప్లే చేశాము. ఈ టబ్ ఏదైతే ఉందో ఇందులో చక్కగా 6 వరుసలు ఒక్కొక్క వరుసలో 9 మొక్కలు పెట్టుకునేటట్టు ఇలాగ 6 వరుసలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 300 లీటర్లది అయితే 7 వరుసలు కూడా వస్తాయి. ఇందులో ఒక స్టాండ్, తర్వాత ఇది ప్రధానంగా ఈ పైన ఉన్నటువంటి తులసి మొక్కలు లేదా కాయగూర మొక్కలు ఏదైనా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఇది పైన పెట్టుకోవచ్చు. ఈ మయాన్న ఉండేటటువంటి గొట్టం ఏదైతే ఉందో ఈ గొట్టంలో మనం డైలీ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో పీల్స్ అవి ఆ రకరకాలైనటువంటి ఆ పీల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని మనం కంపోస్ట్ ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఇందులో కొన్ని ఎర్త్ వార్మ్స్ వదులుతామని మనం డైలీ వేసే వేస్ట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ ఇక్కడ తయారవుతుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు, ఆవు ఎరువు, వేప చెక్క వీటన్నింటినీ మిశ్రమాన్ని ఇందులో వేస్తాం. లైట్ వెయిట్ ఉంటుంది. ఇందులో మట్టి అనేది వేయకూడదండి. ఇందులో కనుక మట్టి వేస్తే ఇది దాదాపుగా 300 కేజీలు 400 కేజీలు బరువు అయిపోతుంది, లిఫ్ట్ చేయలేం. ఈ మిశ్రమాన్ని వేస్తే 70 నుంచి 80 కేజీలు అవుతుంది. ఇది కొంచెం మూవబుల్గా ఉంటుంది కాబట్టి ఈ లైట్ మిశ్రమాన్ని వేసాం. మనకు ఇందులో వచ్చే ఈ వేస్ట్ ఏదైతే ఉందో 30-40 రోజులకి కింద క్యాప్ తీస్తే ఒరిజినల్ వర్మీ కాంపోస్ట్ వస్తుంది. ఆ వర్మీ కాంపోస్ట్ని మొక్కల్లో గుప్పుడు వేసుకోవచ్చు. తర్వాత దీనికి వాటరింగ్ విధానం ఏంటంటే డైలీ పొద్దున్నే మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇచ్చుకోవచ్చు, లేదా అది ఆ అవకాశం లేని వాళ్ళు ఏదైతే వాటర్ క్యాన్ ఉంటుందో ఆ క్యాన్ తోటి డైలీ 4-5 లీటర్లు ఇలాగా పైన కనుక మనం వాటరింగ్ ఇచ్చినట్టయితే వీటన్నిటికీ వాటరింగ్ వెళ్ళిపోతుంది. కింద ఒక అవుట్లెట్ పాయింట్ ఉంది ఈ బాటంలో ఉన్న అవుట్లెట్ పాయింట్ నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది ఆ వాటర్ ఆ అవుట్లెట్ పాయింట్ నుంచి కింద డబ్బాలో పడుతుంది. ఆ డబ్బాలో కలెక్ట్ చేసుకుని ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం ఈ మొదలలో పోసుకోవచ్చు. 1 లీటర్ వాటర్ని 10 లీటర్ల వాటర్లో డిజాల్వ్ చేసి పోసుకోవాలి. లేదో స్ప్రేలో వేసుకొని అన్ని మొక్కలకి స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేస్తే చక్కగా మనం అది వర్మీ వాష్ అంటాం దాన్ని. అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. చక్కగా పెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. తెగుళ్ళని తట్టుకునే విధానం ఇందులో ఉంటుంది. ఇందులో ఎటువంటి ఎరువులు పురుగు మందులు కొట్టమండి. మన బాల్కనీ ఏరియాలో పెట్టే ఈ కంటైనర్ గార్డెన్లో ఎట్లా శాంప్లింగ్స్ పెట్టాలి, సీడ్స్ ఎలా పెట్టాలనేది సర్వసాధారణంగా అందరికి వచ్చే డౌట్. ఇట్లా మొక్కలు పెంచుకోండి ట్రేలల్లో. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా పెట్టుకోండి సరిపోతుంది. అలాగే ఇది ఉంది ఇలాగా గ్రోతింగ్. ఇందులో పండే ఏ ఆకుకూరైనా నార్మల్గా పండేదానికంటే డబల్ ట్రిపుల్ పెద్దదిగా వస్తుంది. ఇంత లావు వస్తుంది. ఇది చిన్న హోల్ కదా, అయినప్పటికీ ఎంత లావు స్టెంప్ వస్తుంది ఈ రేపొద్దున ఎదిగాక. ఇది అక్కడ పాలకూర చూడండి ఎలా ఉందనేది. ఈ పాలకూర పెట్టాము ఇందులో. ఎంత హెల్తీగా, ఎంత చక్కగా, ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఇంకా పెద్దగా అవుతుంది. ఇది ఇంత పెద్ద ఆకులు అవుతాయి. మీకు ఇలా చూసినట్టయితే ఇలాగ 2 కంటైనర్లు కనుకుంటే నిరంతరం 365 రోజులు ఆకుకూరలు తినొచ్చు. లేదో ఒక కంటైనర్లో మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకోండి, ఒక కంటైనర్లో ఆకుకూరలు పెట్టుకోండి. ఇక పైన పెట్టాము 5-6 రకాల తులసులు పెట్టాము. ఇది వచ్చి కృష్ణ తులసి, అదొచ్చి లక్ష్మీ తులసి, అదొచ్చి లైమ్ తులసి, అటు వచ్చి రామ తులసి, అటువైపున ఇటాలియన్ బ్యాసిల్ అనే వెరైటీ పెట్టాం. ఇది ఇందులో చూడండి, ఇది దివ్యమైనటువంటి ఔషధం. ఇది మన ఊర్లలో గట్ల మీద ఉండే చెత్త అనుకుంటాం మనం. ఇది పునర్నవ మళ్ళా నరాలు కానీ మనిషికి కానీ పునర్నవ అంటే మళ్ళీ నరాలన్నీ కూడా కొత్త ఉద్దేశంతో పనికి రావాలంటే దీన్ని డే బై డే మీరు ఆకుకూరగా కానీ రసం కానీ తాగితే ఇది కలుపుని పడేస్తారు. ఇది అద్భుతమైన దివ్య ఔషధం. ఈ కంటైనరు కేవలం చూడండి ఇక్కడ 2 అడుగులు బై 2 అడుగులు, 4 అడుగులు. ఈ గడి వచ్చేసి 2x2. ఈ ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీన్ని. అతి తక్కువ బాల్కనీ, దాదాపు 4 అడుగులు బై 6 అడుగులు ఉన్న బాల్కనీ ఏరియాలో ఒక 2 గంటలు ఎండ పడితే 2 వైపులా 2 పెట్టుకుంటే మీకు చక్కగా అన్నీ కూడా తాజా ఫ్రెష్వి. పైన కూడా ఇలా తులసి మొక్క లాంటి లేదా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ లేదా కొన్ని వంకాయ టమాటా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1-2 మొక్కలు 2-3 మొక్కలు పైన పెట్టుకోవచ్చు. ఇది మల్టిపుల్గా ఇది ది బెస్ట్. మన ఇంట్లో ఎరువును తయారు చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ బయట పడైన అవసరం లేదు.
చక్కటి ఫ్రెష్ ఆకుకూరలు ఇందులో ఉత్పత్తి అవుతాయి. అనునిత్యం 360 రోజులు కూడా ఆకుకూర తినొచ్చు ఇందులో.